కేసులోకి వెళ్దాం ఒకసారి. నిన్న మొన్న ఏదైతే కవిత విమానాశ్రయంలో అమెరికా నుంచి వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాట్లాడిందో, మా పార్టీలో కోవర్టులు ఉన్నారు, మా పార్టీలో దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాలే ఇలా నేను మా నాన్నకు రాసిన లేఖను విడుదల చేసినాయి, కేసీఆర్ను తప్పుదో పట్టిస్తున్నాయి, పార్టీని ఆగమాగం చేసినని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేసింది. దానికి సంబంధించి ఇక నిన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెట్టి మా పార్టీలో కోవర్టులు ఉన్నారు, ఆమెనేమో దయ్యాలు ఉన్నాయంటే ఈయనేమో కోవర్టులు ఉన్నారు, ఆ కోవర్టులు ఎవరో తేలుస్తాం, సమయం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతామని చెప్పేసి అన్నారు. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు కవిత లేఖ రాయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీ అధినేతకు లేఖ రాయడం తప్పేమీ కాదన్నారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, పార్టీ అధినేతకు సూచనలు చేయాలంటే లేఖలు రాయొచ్చని తెలిపారు. అయితే అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు, సమయం వచ్చినప్పుడు కోవర్టులు వారంతట వారే బయటపడతారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజమెత్తారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు ఉండడం తెలంగాణ సమాజానికే అవమానం అన్నారు. రేవంత్ది సీటుకు రూటు స్కామ్ అని విమర్శించారు. బ్యాగ్ మ్యాన్ అని పేరు పెట్టారు. ఇవంతా ఒకటే. అయితే పార్టీలో ఏమన్నా ఉంటే పార్టీలో సంబంధించి ఏ విషయమైనా అధినేతకు లేఖ రాయొచ్చు, అధినేతకు చెప్పొచ్చు. మా బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది, కాకపోతే అంతర్గత విషయాల మీద అంతర్గతంగానే మాట్లాడాలి, టైం తీసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, వర్కింగ్ ప్రెసిడెంట్తోనా పార్టీ చీఫ్తోనా మాట్లాడితే బాగుండేది. లేఖ రాయడం తప్పు కాదు, కానీ అంతర్గత విషయాలు లేఖలో రాసి బహిర్గతం అయ్యేలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఒక రకంగా కవితకు కౌంటర్ ఇచ్చినట్టుగా కేసీఆర్ స్టేట్మెంట్లను చూడొచ్చు. లేఖ రాయడంలో తప్పలేదు, కానీ లేఖ బయటకు ఎవరు ఇచ్చిర్రు, లేఖ బయటికి రావడం వెనకాల ఎవరి హస్తం ఉంది? పార్టీలో కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా కోవర్టులు ఉన్నారు, అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు, అన్ని పార్టీలు ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీలో కోవర్టులు ఉన్నారు. కొంతమంది కావాలని ఈ విషయాలను ఇంకా పెద్దగా చేసి చూపిస్తూ ఉన్నారు. రేవంత్ కోవర్టులు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు సమయం వచ్చినప్పుడు వాళ్ళు బయటపడతారు, అప్పుడు వాళ్ళ సంగతి చెప్తామని చెప్పేసి నిన్న ఆయన ఇది చేసింది. అయితే లేఖ విషయంలో ప్రధానంగా చర్చ చేస్తూ ఆయన రేవంత్ రెడ్డి మీద నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్ షీట్లో ఏదైతే సీఎం పేరుందో దాన్ని ప్రధానంగా తెర మీదకి తీసుకొస్తూ ఈ కవిత లేఖ ఇష్యూని కొంత డామినేట్ చేసేలాగా ప్రయత్నించారని చెప్పేసి అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా, కాంగ్రెస్ నాయకులు మంత్రులు కావచ్చు, కొంత ఈ కౌంటర్ వేస్తూ ఉన్నారు. బ్యాగ్మెన్ అనే పేరు రేవంత్ రెడ్డికి ఎప్పుడో పడ్డది. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులో ఇట్లా డబ్బుల విషయంలో ఈ దాని ఏమంటారు చందాలు ఏవైతే వాళ్ళు వసూలు చేసారో ఫండ్స్, దాని విషయంలో రేవంత్ పేరు ఉండడం పెద్ద ఇదేం కాదు, ఆశ్చర్యపడాల్సిన విషయం ఏం కాదు. కానీ ఛార్జ్ షీట్లో ఆయన పేరు ఉండడం అనేది తెలంగాణకు అవమానం, రాజీనామా చేయాలని చెప్పేసి పనిలో పనిగా లేఖ గురించి ఒక 2-3 నిమిషాలు మరి మిగతా టైం అంతా కూడా రేవంత్ రెడ్డి నేషనల్ హెరాల్డ్ కేసులో పేరు ఉండడం, ఛార్జ్ షీట్లో పేరు ఉండడం దాని మీదనే ఆయన టార్గెట్ చేసి మాట్లాడినట్టు చెప్పొచ్చు. అయితే మరోవైపు ఇది ఇట్లా ఉంటే కవిత కొత్త పార్టీ పెడుతుందా? మరి ఏం జరుగుతుంది? ఇప్పటికే నిన్న అనుకున్నారు అక్కడ కేసీఆర్ తోటి అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తారు, లీక్ విషయం గురించి మాట్లాడతారు, ఎర్రవేలికి వెళ్తారని చెప్పేసి ఒక వార్త అంతా ప్రచారం అయింది. కానీ మరి కవిత ఏం మాట్లాడింది, ఆయన ఇంటికే పరిమితం అయింది అని చెప్పేసి కూడా మనం ఇంకో వార్తలు కూడా చూసినాం. అసలు కేసీఆర్ టైం ఇస్తలేడా ఎవరికి? మరొకవేళ ఆయన టైం ఇస్తే ఆయన ఇప్పటివరకు కూడా ఏం స్పందించలేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఈ లీకులు కావచ్చు, ఈ కోవర్టులు కావచ్చు, ఈ దయ్యాలు కావచ్చు, భూతాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆయన ఇప్పటివరకు ఎలాంటి స్టేట్మెంట్ చేయలేదు. మరి రాష్ట్ర రాజకీయాలను గమనిస్తున్నాడా? పూర్తిగా ఈ రాజకీయాలు ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన ఫామ్ హౌస్కే పరిమితమై ప్రశాంతంగా ఇక ఈ రాజకీయాలు ఇవన్నీ కాకుండా ఉండాలని చెప్పేసి ఏమైనా ఆలోచన చేస్తున్నా అనేది కూడా క్యాడర్లో ఒక చర్చ జరుగుతూ ఉండేది. సొంత కూతురు, సొంత కొడుకు ఈ చర్చలు పెట్టేసి బహిరంగ ప్రకటనలు, సంచలనాత్మక ప్రకటనలు చేస్తున్నప్పటికీ కూడా అది పార్టీకి డ్యామేజ్ అయ్యేలా ఉన్నప్పటికీ కూడా ఏదైతే శత్రు పార్టీలు ఉంటాయో ప్రత్యర్థి పార్టీలకు ఆయుధంలో మారే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ఎందుకు స్పందిస్తలేడు, ఎందుకు మాట్లాడతలేడు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్రంలో రాజకీయంలో కొత్త హాట్ టాపిక్ అయింది. మరి చూడాలి ఆయన ఏం స్పందిస్తాడు, ఎప్పుడు స్పందించడా అనేది కూడా. ఇక ఇది ఇట్లా ఉంటే మిస్సింగ్ ల్యాండ్ ఈ 72వ అంతర్జాతీయ అదేమంటారు మిస్ వరల్డ్ పోటీలు 72వ మిస్ వరల్డ్ పోటీలు
హైదరాబాద్